సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు ధనుష్ గారు. నిజంగా చెప్తున్నా, ధనుష్ గారి కెరియర్ లో పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. ఆయన ఇంకోటి ఆయన డైరెక్ట్ చేయడం అనే మామూలు మాట కదా. ఆయన డైరెక్షన్ చేసుకోవడం మళ్ళీ హీరో ఆయన్ని కథ ఆయన అంటే అసలు చూస్తున్నా కూడా ఒక కొత్తగా తీసిండు, కొత్తగా ట్రై చేసిండు ధనుష్ గారు. ఒక చెప్పండి ప్లస్ పాయింట్ ఈ సినిమాకి మొత్తం ఏరమన్ మ్యూజిక్ మాత్రం దుమ్ము లేపేసిండు. ప్రతి సీన్ నాకు ఒక మళ్ళీ దళపతి ఒక రజనీకాంత్ సినిమా చూస్తే నాకు ఎలా అనిపించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే నాకు అలా అనిపించినాడు. నిజంగా చెప్తున్నా, రజనీకాంత్ సినిమా నాకు అప్పట్లో చిన్నప్పుడు టీవీలో చూసినాడు ఎట్లందో, ఈ సినిమా చూస్తే నాకు అలా అనిపించింది. మ్యూజిక్ తోటి మాత్రం ఏరమన్ మాత్రం గుంజుకొచ్చింది సినిమా మాత్రం. సందీప్ కిషన్ రోల్ అనేది చాలా చిన్నగా పడింది అని అంటున్నారు. చిన్నగా పడింది అని కదా, క్యారెక్టర్ ఎలా ఉంటే అంతవరకు చేయాల్సి వస్తుంది. చిన్నగా పడింది కదా, ఆ సినిమాలో నటించడం అనేది సందీప్ కృష్ణ గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్ట్ లో చేసిందంటే మామూలు మాట కాదు. ఎందుకంటే సందీప్ కృష్ణ ఛానల్ తర్వాత మనం కొత్తగా చూసినాం ఈ సినిమాలో, కానీ ఈ సినిమా నుంచి సందీప్ కృష్ణకి మంచి పేరు వస్తుంది, మంచిగా టాక్ వస్తుంది. సందీప్ కృష్ణకి యాక్సెప్ట్ చెప్పాలి. మెయిన్ ఫైట్ సీన్స్, లాస్ట్ సీన్ ఉంటాయన్న దుమ్ము లేచిపోయింది. లాస్ట్ ఫైట్ సీన్ ఉంటది, ధనుష్ గారు ఫైట్ ఉంటుంది చూడు, ఇచ్చి పడేసిండు. ప్రతి ప్రకాష్ రాజ్ యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. అంటే ఎక్కడ కూడా నీకు బ్రోవర్ లేదు ప్రకాష్ రాజ్ గారిది. ఒక ఆయన క్యారెక్టర్ చాలా బాగా చేసిండు. చాలా తర్వాత స్క్రీన్ మీద మనం ప్రకాష్ షేర్ చేసుకున్నాం. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక డిఫరెంట్ గా చూసినాం కాబట్టి చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం దుమ్ము లేచిపోయింది. యాడ్సాప్ చెప్తాను. ముందుగా నాకు ఇష్టమైన హేఆర్ రెహమాన్ గారు. చాలా తర్వాత మ్యూజిక్ చాలా ఇష్టపడ్డా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. సూపర్ హేఆర్ రెహమాన్ గారు. ఈ సినిమా కాకుండా మీరు వచ్చే సినిమాకు అయినా మళ్ళీ పెద్ద పెద్ద సినిమాలు కొట్టాలని మనసు పూర్తి కోరుకునే హేఆర్ రెహమాన్ గారు సూపర్.